ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నా బిడ్డను తీసుకొని నేను బయలుదేరుతానండి. ఒక్క విషయం అడగాలండి. అడగండి. మీరొచ్చారు, మరి అక్షయ తండ్రి రాలేదేంటి? తన పర్సనల్ విషయాలు మనకెందుకు అవని? అవునవును, చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. మనం అడగడం చాలా తప్పది. ఇందులో తప్పే ఉంది? అడగకూడని ప్రశ్న అయితే మనమే అడగలేదు కదా. సరైన ప్రశ్నే అడిగారు. చెప్పమ్మా, అక్షయ్ తండ్రేడి? అతని పేరేంటి? ఎక్కడుంటాడు? ఎందుకు రాలేదు? మీరైనా చెప్పమని చెప్పండి పూజారి గారు. ఉన్నది ఉన్నట్టు చెప్పమ్మా, అందరూ మనవాళ్లే. ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? నాన్న గురించి చెప్పమ్మా. అక్షయ్ తండ్రి ఉన్నాడా పోయాడా? ఏం మాటలే అవి? అంత గ్యాప్ ఇస్తేను అలాంటి అనుమానం వచ్చింది. కల్పన గారు, ఏదైనా ఇబ్బంది ఉంటే అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం రండి. అవసరం లేదండి, అందరి ముందు చెప్తాను. నేను ఒక అతన్ని ప్రేమించాను. ఆయన ప్రేమ పేరుతో నాతో శారీరక అవసరాల్ని తీర్చుకొని కడుపున ఒక పిండాన్ని వేసి మోసం చేసి వెళ్ళిపోయాడు. పుట్టిన బిడ్డ భవిష్యత్తులో తనకేదైనా సమస్యగా మారుతుందేమోనని, చంపేస్తాడేమోనని భయపడ్డాను. అందులోనూ ఆడపిల్ల. అందుకే ఆనాడు గుడిలో వదిలేయాల్సొచ్చింది. ఆ తర్వాత పూజారి గారు నా బిడ్డని చేరదీశారు. అప్పట్నుంచి ఆ మనిషి నా కంటికి కనిపించలేదు. కనపడతాడన్న ఆశ కూడా లేదు. అదండి జరిగింది. పూజారి గారు, కల్పన చెప్పింది కథ లేకపోతే వాస్తవమా? కల్పన చెప్పింది కథ కాదమ్మా, నిజం. తండ్రి ఆదరణ లేకపోతే ఆ ఇంట్లో అక్షయ్ ఎలా బాగుంటుంది? ఏం జరుగుతోంది ఇక్కడ? నువ్వా? నువ్విక జీవితంలో కనిపించవని అనుకున్నాను. ఇక్కడ ఈ సమయంలో కనిపిస్తావని నేను అస్సలు ఊహించలేదు. నన్ను ప్రేమించి మోసం చేసింది ఇతనే పూజారి గారు. వికాస్ అంటే ఈ మనిషే. దుర్మార్గుడా, నీ వల్ల నేను నా బిడ్డ రోడ్డు పాలయ్యాం, అనాథలమయ్యాం. దిక్కుతోచని స్థితిలో ఇంతకాలం బ్రతికాం. ఇదేం ట్విస్టరా బాబు? వికాస్ గారి దీనిలెవరా? ఈ విషయం నా బంగారానికి తెలియకుండా ఉంటుందా? అంత అయోమయంగా ఉందే.
వికాస్, ఈ కల్పన చెప్పిందంతా నిజమేనా? అంటే అది అది చెప్పవయ్యా, ఆడపిల్ల 10 మందిలో చెప్తుందంటే నిజం కాకుండా ఉంటుందా? నిజమేనండి. ఆ వయసులో అనుకోకుండా అలా జరిగిపోయింది. బట్ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. ఇది మాత్రం మీరు నమ్మాలి. ఇంతకాలానికి నా కల్పన నాకు కనిపించింది కాబట్టి ఇక నేను వదులుకోను. కల్పన ఒక్కరితే కాదు బావా, నువ్వు చేసిన తప్పు వలన ఓ బిడ్డ కూడా పుట్టింది. అవును హారిక, నేను కల్పనని దూరం చేసుకునే సమయానికి కల్పన ప్రెగ్నెంట్. మన బిడ్డ ఏమైంది కల్పన? అసలు నువ్వు ఇక్కడున్నావేంటి? ఇక్కడ మన పాప ఉందని తెలుసుకుని పాపని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ ఇక్కడ మన పాప ఉందా? ఎవరు? ఈ అక్షయ అండి. ఏమన్నా? అవును వికాస్, మన పరిచయానికి ప్రేమకి గుర్తు మన అక్షయ. ఇంత మంచి పాప మన బిడ్డ. అవును. తల్లి, నువ్వు నా కూతురు తల్లి. ఇంతకాలం గాలి తిరుగుళ్ళు తిరిగేశాను. ఇప్పటి నుంచి నా భార్యని బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను మీ నాన్ననమ్మా. నాన్న, చాలు, ఇక నా జీవితానికి ఇది చాలు. వేదవతి గారు, 2 రోజులు మీ ఇంట్లో అతిథిగా ఉందామని వచ్చాను. మీ ఇంటి నుంచి 2 బంగారు కానుకలను తీసుకుని బయటికి వెళ్తున్నాను. ఇదంతా నిజమా కలా? వాస్తవమా అబద్ధమా అన్నట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.